నేడిదిన వాక్య ధ్యానం కొరకు 136వ కీర్తన 2వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడండి. నీ వాక్కు చేత మా ఆత్మలను బలపరుచుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు ఆయన దేవదేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవదేవుడు అనంటే మనుషులు తమ ఆలోచనల చేత తమకు దైవములను కలుగు చేసుకుని ఉండగా వాటికిని కలుగు చేసిన మానవునికిని యేసుక్రీస్తు ప్రభువే ఆయన దేవుడై ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆయనే సమస్తమును చేసిన వారు గనుక ప్రతి మనిషి జీవితం ఏది పొందాలన్నా అది ఆయన తన కృపచేత వారికి అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నారు గనుక మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 135వ కీర్తన 5వ చరణంలో ఆయన గొప్పవాడు అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తాం. తర్వాత ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగమందు పరమదేవుడని, పరమ ప్రభు అని, మహాదేవుడని, పరాక్రమవంతుడని, భయంకరుడైన దేవుడని అక్కడ తెలియచేయటను మనం గమనించగలం. అయితే మనుషుడు తాను దైవముగా ఎంచుచున్నవి ఏ విధముగా ఉన్నవో 135వ కీర్తన 15వ చరణం నుండి రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ తెలియచేయటను మనం గమనించగలం. గనుక దేవుడు మానవ కల్పితం కాదు, కానీ దేవుడు మానవులను సృజించినటువంటి వారై ఉన్నారు. గనుకనే మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు సమస్తమును భూమి మీద ఆయనే మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు గనుక ఏమాత్రము కూడా ఆయన నిర్లక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక ఆయనను మనం ఆశ్రయించేటటువంటి వారంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. భూమి మీద ఏది జరగాలన్నా సమస్తమును చేయవాడు ఆయనే. కనుకనే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీతిని, న్యాయాన్ని జరిగిస్తారు. మానవులమైన మన కొరకు సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. ఇటు గొప్ప దేవునికి మన ముందున్నటువంటి జీవిత దినాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన నుండి కలుగు ప్రతి దీవెన పొంది ఇహమందు అన్ని విషయాలు వర్ధులటకును, సమాధాన సంతోషాలతో జీవించటకును పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక, ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ వర్తమానం ద్వారా మా ఆత్మలకు మీరు కలుగు చేసినటువంటి నూతన జీవమును బట్టి మీకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులందరినీ కూడా ఆశీర్వదించండి. మీ కృపాక్షేమములతో నింపి మేలు కలుగు చేసి తమ ముందున్నటువంటి కాలమంతా మీ సన్నిధి సహవాసం కలిగిన వారి జీవించుటకు కృప చూపండి. ఏ అక్కర్లతో, ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా వారిని దర్శించి మేలు కలుగు చేయండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తగిన జ్ఞానమును అనుగ్రహించండి. నిరుద్యోగ స్థితిలో ఉండి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారి అవసరతలు తీర్చండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని దర్శించి తగిన సాటి అయిన సహాయమును ప్రభువా వారికి అనుగ్రహించండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దంపతులను మీరు దర్శించి వారిని జ్ఞాపకం చేసుకుని వారికి మేలు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. విధవరాండ్రను, అనాథలైనటువంటి వారిని మీరు ఆదరించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని కూడా దర్శించండి. ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేసి దీవించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక, ఆమేన్.